శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అధిక జ్యేష్ఠ మాసం చూడండి, 17వ తేదీ మే 2026 నుంచి 15వ తేదీ జూన్ 2026 వరకు ఒక్క నెల రోజుల కాలము మనకి ఏ మాసమైనా చాంద్రమానం ఒక నెల ఉంటుంది. కాబట్టి ఒక నెల రోజుల పాటు అధిక జ్యేష్టం వస్తూ ఉన్నది ఈ సంవత్సరంలో. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వివాహాలు కూడదు. ఏ అధిక జ్యేష్టంలోనూ కూడా వివాహాలు చెయ్యరు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అధిక మాసం వస్తుంది, ఏ నెల అయినా రావచ్చు అది. అయితే జ్యేష్ఠ మాసం అధిక మాసం వచ్చింది కాబట్టి వివాహాలు చెయ్యరు. నిజ జ్యేష్ఠ మాసంలో వివాహాలు చేసుకోవచ్చు. అయితే అది 16 జూన్ నుంచి 14 జూలై వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పదగ్గ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, జ్యేష్ఠ నక్షత్రము అమ్మాయి అలాగే అబ్బాయి. అమ్మాయి నక్షత్రం జ్యేష్ఠ అయింది, అబ్బాయి నక్షత్రం కూడా జ్యేష్ఠ అయింది. అమ్మాయి ప్రథమ సంతానమే, అబ్బాయి కూడా ప్రథమ సంతానమే. జ్యేష్ఠ మాసం ఇలాంటి వాటి గురించిన వివరణ ఇప్పుడు నేను ఇవ్వదలుచుకున్నాను. అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రం, అబ్బాయిది జ్యేష్ఠ నక్షత్రం. వాళ్ళిద్దరూ ద్వితీయ సంతానం అవ్వచ్చు, లేదా ఒకళ్ళు ప్రథమ సంతానం అయ్యి ఒకళ్ళు ద్వితీయం కానీ తృతీయం కానీ అట్లా ఏదైనా అవ్వచ్చు. ఇలాంటి వారు వివాహం చెయ్యొచ్చు, ఇబ్బంది ఏం లేదు ఇలాంటి వారికి. అయితే ఏ నెలలో, మిగతా నెలల్లో వివాహం చేసుకోవచ్చు. జ్యేష్ఠ మాసానికి ఉండే పట్టింపు ఏంటంటే, అబ్బాయి జ్యేష్ఠుడు, అమ్మాయి జ్యేష్ఠురాలు, వాళ్ళిద్దరికీ కలిపి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు. అలాగే అబ్బాయిది జ్యేష్ఠ నక్షత్రం, అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రం, వారిద్దరికీ జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరిది జ్యేష్ఠ నక్షత్రం అవుతూ వాళ్ళిద్దరిలో ఒకళ్ళు జ్యేష్ఠురాలు అవ్వడం కానీ జ్యేష్ఠుడు అవ్వడం కానీ అవుతూ ఉండగా పనికిరాదు. జ్యేష్ఠ మాసంలో కూడా వారికి వివాహం చేయకూడదు, అసలు పనికిరాదు. అంటే ఏ విధంగా అయినా జ్యేష్ఠ నక్షత్రము పనికిరాదు. జ్యేష్ఠుడు లేదా జ్యేష్ఠురాలు, జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ నక్షత్రాలు ఇద్దరివి, జ్యేష్ఠ మాసం, ఇవి అస్సలు పనికిరావండి, గమనించండి. అలాగే తల్లి గర్భాన ప్రథమంగా పుట్టినటువంటి సంతానాన్ని మాత్రమే జ్యేష్ఠులు అంటారు. ఒక్కొక్కసారి దైవవశాత్తు ఎవరికైనా గర్భస్రావం అయిపోతుంది. 2 నెలలలో కానీ 3 నెలల్లో కానీ ఇంకా 4-5 నెలల్లో కానీ అది విధివశాత్తు జరిగిపోతుంది. మనం చెప్పలేము, వారి వారి అదృష్టాలని బట్టి అవి ఉంటాయి. అంటే దైవ లిఖితం అండి అంటూ ఉంటాం మనం, ఇంకా మాకు అదృష్టం లేదండి అంటుంటారు. అలా ఏదన్నా ఒకటి మిస్క్యారీ అయిపోయినప్పుడు తరువాత పుట్టినటువంటి వాళ్ళు, అది అబ్బాయి అవనివ్వండి అమ్మాయి అవనివ్వండి, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినట్టయితే వాళ్ళు చెప్పడానికే మనం జ్యేష్ఠులు అని చెప్పుకోవాలి. కానీ అప్పుడు ఈ జ్యేష్ఠ నక్షత్రము వారు జ్యేష్ఠులు అనేటటువంటి ఆటంకము అడ్డురాదు. ఇది గమనించవలసిందిగా సూచన. జ్యేష్ఠ ఏ విధంగానూ వాళ్ళు జ్యేష్ఠులే అయ్యి ఉండాలి తప్ప, ఇలా మిస్క్యారీ అయినప్పుడు తర్వాత సంతానము వాళ్ళు ద్వితీయం కిందకే వస్తారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక జ్యేష్ఠ మాసంలో వివాహాలు చేసుకోవాలి అనుకునే వారికి నిజ జ్యేష్ఠ మాసం ఎప్పుడు వస్తుంది? 16 జూన్ నుంచి 14 జూలై వరకు ఉంటుంది అని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నానండి. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన వివరణ తెలియచెప్పడం కోసమే ఇప్పుడు చెప్పిన వివరణ అంతా అని చెప్పి తెలియచేస్తూ మా ప్రేక్షకులు గ్రహించగలరు. శుభం. నమస్కారం.